శాస్త్రులతో పరిశీలతో క్రీస్తుకు వచ్చిన సమస్య ఏంటి తెలుసా? వారి వాక్యాన్ని చదువుతారు, ధ్యానిస్తారు, బోధిస్తారు, కానీ వాక్యాన్ని పాటించరు. మరి దేన్ని పాటిస్తారంట వాళ్ళు? చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యం నిరర్ధకము చేయుచున్నారు. ఆగండి. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యం ఏం చేస్తున్నారు? నిరర్ధకము చేయుచున్నారు. గమనించారా? అంటే ఒక ఆచారం కోసం వాక్యం కూడా ఏం చేస్తున్నారు? పక్కన పెడుతున్నారు. వాక్యాన్ని పక్కన పెడుతున్నారు, కానీ ఆచారాల సాంప్రదాయాలు మాత్రం పక్కకి పెట్టడంలే. పాస్టర్ గారు గట్టిగా అమ్మాయి ఇట్లా చేయకూడదంటే, చాలే పోవయ్యా, నువ్వు చేయకపోతే చేసేవాళ్ళు మస్తు మంది ఉన్నారు, ఈ చర్చి కాదు ఇంకో చర్చికి పోతాం. పాస్టర్ గారు అవునా ఇలాగుందా, లోపడతామయ్యా వాక్యానికి, మీరు చెప్పినట్టు చేస్తామయ్యా అనేవాళ్ళు లేరు. ఈరోజు వాక్యాన్ని కూడా ఏం చేస్తున్నారు? నిరర్ధకం చేస్తున్నారు, త్రోసివేస్తున్నారు. పారంపర్యాచారంలో కొరకు. మార్కు సువార్త 7వ అధ్యాయం చూడండి, 8వ వచనం. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. గమనించండి, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టారు, వేటిని గైకొంటున్నారు? మనుషుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారం గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తికంగా నిరాకరించుదురు. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టుట, దేవుని వాక్యాన్ని నిరాకరించుట, దేవుని వాక్యాన్ని తృణీకరించి త్రోసివేయుట ఎంత దారుణం! ఇలాంటి వారు క్రీస్తు శిష్యులుగా ఉండగలరా? ఇలాంటి వారు క్రీస్తు శిష్యులుగా అవును కదా, చలామణి కావచ్చు పేరుకి పైగా, కానీ రేపు క్రీస్తు వీరిని నా శిష్యులను అంగీకరిస్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత. కాబట్టి నిజమైన శిష్యత్వానికి గుర్తు ఏంటంటే, నిజ శిష్యుడు వాక్యపు పునాది మీద తన జీవితాన్ని కట్టుకుంటాడు, తన కుటుంబాన్ని కట్టుకుంటాడు. అలాగ కట్టుకుంటానికి ఇష్టపడిన వాడే, వాక్యం నిలవడానికి ఇష్టపడిన వాడే శిష్యుడిగా కొనసాగలడు. నా వాక్యం మందు నిలిచిన వాడు నాకు శిష్యుడై ఉంటాడు. ఎన్నిసార్లు ఎన్ని విషయాల్లో వాక్యాన్ని మనం నిరాకరిస్తున్నాం, వాక్యాన్ని తృణీకరిస్తున్నాం, వాక్యాన్ని విడిచిపెడుతున్నాం. కన్నడు మనుషుల పారంపర్యాచారము కొరకు మీరు వాక్యాన్ని విడిచిపెడతారు, వాక్యాన్ని నిరాకరిస్తారు. తమ్ముడు ఇలాగ చేయకూడదు అంటే, అన్న మా మేనమామ ఇలాగ చేయకపోతే పెళ్లికి రానంటాడన్నా. మేనమామ కోసం చేస్తాడు కానీ ప్రాణం ఇచ్చిన ప్రభు కొరకు చేయడు. ప్రాణం ఇచ్చిన ప్రభు వాక్యం ముఖ్యమా, మేనమామ మాట ముఖ్యమా? ప్రాణం ఇచ్చిన మన దేవుని మాటే ముఖ్యం. ముఖ్యము అనేది ఎక్కడ కనబడాలి? ప్రాక్టికల్ లైఫ్ లో కనబడాలి, అనుసరించుటలో కనబడాలి. ఊరగా ఆ ప్రభు మాట ముఖ్యం అనుకుంటే ఎట? ఆ టయానికి వచ్చినప్పుడు వాక్య ధర్మం నిలబడి ఏం చేయాలి? దాన్ని రుజువు చేయాలి. నా మేనమామ మాట కంటే, నా బాబాయ్ మాట కంటే, నా తాత మాట కంటే, నా తండ్రి మాట కంటే, సమస్తములో లోకంలో సమస్త జనుల మాట కంటే నా దేవుని వాక్యమే నాకు ముఖ్యం. నా దేవుని మాటే నాకు ముఖ్యం. యోబు గ్రంథంలో మాట చూడండి, యోబు గ్రంథం ఎక్కువగా ఎంచి తిని
ఎంచి తిని. ఇరవై 23వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథం 23:12. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగుటలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. అది శిష్యుడికి ఉండవలసిన ఒక లక్షణం ఏంటంటే, తన స్వాభిప్రాయము కంటే, బంధువుల స్వాభిప్రాయం కంటే, తల్లిదండ్రుల స్వాభిప్రాయం కంటే, స్నేహితుల స్వాభిప్రాయం కంటే, ఆయన నోటి మాటలు నా స్వాభిప్రాయం, లోకములో ఉన్న ఇంకా ఏ మనిషి యొక్క అభిప్రాయం కంటే ఒక శిష్యుడికి ఏది ముఖ్యం? దేవుని యొక్క ఆజ్ఞను. నా స్వాభిప్రాయము కంటే ఆయన మాటను ఎక్కువగా ఎంచితిని. అబ్బా, అది కావాలండి. ఆయన పెదవుల ఆజ్ఞను విడిచి నేను తిరగలేదు. నేను తిరగలేదు. నేను ఆయన మాటను ఎక్కువగా ఎంచాను. ఈరోజు వాక్యము కంటే మన అభిప్రాయాలు ఎక్కువైపోయాయి. పెద్దల అభిప్రాయాలు, సేవకుల అభిప్రాయాలు, బంధువుల అభిప్రాయాలు, నా అభిప్రాయము మన అభిప్రాయం కాదు. దేవుని మాట, దేవుని వాక్కు, దాన్ని మనం ఎక్కువగా ఎంచాలి. ఎందుకని? చూడండి ఒక మాట, కీర్తన 138. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఆగండి, దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యాన్ని నువ్వేం చేసావంటున్నాడు? గొప్ప చేసి ఉన్నావు. ఇప్పుడు నా వైపు చూడండి. అన్ని నామాల కంటే పైనామం ఏ నామం? క్రీస్తు నామం, యేసు ప్రభు నామం కదా. ఇక ఈ నామానికంటే మించింది ఏది లేదు. చూడండి నా వైపు. అన్ని నామాల కంటే పైనామం క్రీస్తు నామం. కానీ క్రీస్తు నామముకు పైగా ఏం పెట్టాడంటే దేవుడు? వాక్యాన్ని పెట్టాడు. అంటే వాక్యాన్ని ఆయన ఎంత హైలైట్ చేస్తున్నాడో చూడండి. వాక్యాన్ని ఆయన ఎంత ఉన్నత స్థానంలో పెట్టాడో చూడండి. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యం నువ్వు గొప్ప చేశావు. దేవుడే వాక్యాన్ని గొప్ప చేస్తుంటే ఆయన చేత గొప్ప చేయబడుతున్న ఆ వాక్యాన్ని మనం తృణీకరించడం, నిరాకరించడం, విడిచిపెట్టడం ఎంత దారుణం. రోజు వాక్యాన్ని లోబడేవారు ఎవరు? లోబడేవారు ఎంతమంది క్రైస్తవుల్లో? ప్రతి క్రైస్తవుడి చేతిలో బైబిల్ ఉంటుంది. కానీ ప్రతి క్రైస్తవుడి యొక్క బ్రతుకులో బైబిల్ ఉంటుందా? చేతిలో బైబిల్ ఉంటుంది, కానీ బ్రతుకులో బైబిల్ ఉందా? నడకలో బైబిల్ ఉందా? క్రియల్లో బైబిల్ ఉందా? దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు హెచ్చించాడు. ఇంకో మాట చెబుతాను. దేవుని వాక్యాన్ని ఇంతగా మనం ఎందుకు గౌరవించి గణపరచాలి? ఎందుకు వాక్యం మీద మనం మన జీవితాన్ని నిర్మించుకోవాలి? ఎందుకంటే వినండి, వాక్యము దేవుని స్వభావములో నుండి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని స్వభావములో. ఇప్పుడు సీనాయి పర్వతం మీద కదా దేవుడు వాక్యం రాసిచ్చాడు మోషేకు, రాతి పలకల మీద. అవును కదా? ఆ రాతి పలకల మీదకి తీసుకురాబడిన వాక్యము ఎక్కడి నుంచి తీసుకురాబడింది? దేవునిలో నుండి. అంటే వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొక్క స్వభావములో నుండి బయటికి వచ్చింది వాక్యం.
దేవుని స్వభావంలోని బయటికి వచ్చిన వాక్యాన్ని నేను గౌరవించి గణపరిచి ఆ వాక్యాన్ని విడిచిపెట్టకుండా దాన్ని నిరాకరించుకోకుండా ఆ వాక్యము కంటే నా సుభిప్రాయాన్ని ఎక్కువగా ఎంచకుండా వాక్యాన్ని నేను ప్రేమించినప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నాను? దేవుణ్ణి. వాక్యాన్ని నిరాకరిస్తే ఇండైరెక్ట్ గా ఎవరు నిరాకరిస్తున్నాను? దేవుణ్ణి. వాక్యాన్ని విడిచిపెడితే ఇండైరెక్ట్ ఎవరిని విడిచిపెడుతున్నాను? దేవుణ్ణి. వాక్యాన్ని తృణీకరిస్తే ఇండైరెక్ట్ ఎవరిని తృణీకరిస్తున్నారు? ఎందుకంటే వాక్యము దేవుని యొక్క స్వభావం నుండి బయటకు వచ్చింది. వాక్యము దేవుని చేత గొప్ప చేయబడింది. ఈ వాక్యమే మన జీవితాలను నిర్మించేది, కుటుంబాలు నిర్మించేది. ఈ వాక్యమే అవునదా సంఘాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేది. ఈ వాక్యమే సమాజాన్ని కూడా అద్భుతంగా నిర్మించేది. ఈ వాక్యం అందుకే అందుకే బైబిల్ రాయబడింది, దేవోక్తి లేని ఎడల మనుషులు కట్టులేక తిరుగుదురు. దేవుని యొక్క వాక్యం లేకపోతే సమాజం నిర్మించబడ్డం కష్టం. వాక్యం లేకపోతే కుటుంబ నిర్మాణం కష్టం. వాక్యం లేకపోతే జీవిత నిర్మాణం కష్టం. వాక్యము లేకపోతే క్యారెక్టర్ కట్టబడడం కష్టం. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ కట్టబడాలంటే అది వాక్యం ద్వారా సాధ్యమవుతుంది. అందుకే ప్రభు అన్నాడు, నా వాక్యం ముందు నిలిచి ఉండండి. అలాగ నిలవడానికి ఎవరైనా ఇష్టపడతాడో వాడే నాకు నిజంగా శిష్యుడు. వాక్యం కొరకు నన్ను నేను అప్పగించుకోవాలి. అంటే వాక్యానికి నన్ను నేను అప్పగించుకోవాలి, అంకితం చేసుకోవాలి. ఐ మస్ట్ కమిట్ మై లైఫ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నా జీవితాన్ని, నా బ్రతుకుని వాక్యానికి అంకితం చేసుకోవాలి, అర్పించుకోవాలి. దెన్ ఐ విల్ బి ట్రూ డిసైబుల్ ఆఫ్ క్రైస్ట్. అప్పుడు నేనేమవుతాను? క్రీస్తుకు నిజ శిష్యుడిని అవుతా. నిజ శిష్యత్వానికి గుర్తేంటి? నిజ శిష్యుడు వాక్యం మీద నిలుచుంటాడు. వాక్యమే అతనికి ప్రమాణం. ఇక వేరేది ఏమి ప్రమాణము కాదు. తాను ఏమి చేయవలసి వచ్చినా గానీ ఏం ఆలోచన చేస్తాడు? ఓ మాట చూడండి, ఏం ఆలోచన చేస్తాడు చూడండి. ఒక శిష్యుడు తాను ఏ పనైనా చేసేటప్పుడు ఏం ఆలోచన చేస్తాడు చూడండి. రోమపత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 3వ వచనం. లేఖనం ఏమి చెప్పుచున్నది? ఆగండి చాలు. లేఖనము ఏమి చెప్పుచున్నది? శిష్యుడు ఏ పని చేసే ముందైనా ఈ ప్రశ్న వేసుకుంటాడు. ఇంకా మనం అనేక బంధకాల్లో ఉన్నాం. నమ్మాం, బాప్తిసం తీసుకున్నాం, ఆరాధనకు వస్తున్నాం. కానీ వాక్యమును నిలిచిలేని కారణం బట్టి మనం నిజమైన స్వతంత్రాన్ని అనుభవించలేక ఇంకా బందీలుగానే ఉంటున్నాం. ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తా. లాజరు సమాధిలో ఉన్నాడు. ప్రభు సమాధికి వచ్చాడు. లాజరు బయటికి రా అన్నాడు. లాజరు బయటకు వచ్చాడు, రాలేదా? వచ్చాడు. వచ్చిన వాడు ఎట్లొచ్చాడు? కట్టులతోనే వచ్చాడు. వచ్చాడు కానీ ఎట్లా వచ్చాడు? బందీగానే ఉన్నాడు. బయటకు వచ్చాడు కానీ ఇంకా ఎలా ఉన్నాడు? బందీగానే ఉన్నాడు. ప్రభు అన్నాడు, అతని కట్లు విప్పి పోనివ్వండి. ప్రభు ఏమంటాడండి? అతని కట్లు విప్పి. నేనంటాను, సమాధిలో 4 రోజులు మురిగిపోయిన, 4 రోజుల క్రితం సమాధిలో పెట్టబడి మురిగిపోయిన, కుళ్ళిపోయిన శరీరానికి జీవాన్ని ఇచ్చాడు కదా క్రీస్తు మాటతో. లాజరు రమ్మంటే వచ్చాడు కదా. అదే ప్రభు మాటతో కట్లన్నీ ఊడిపోను కాకండి. ఊడిపోతాయి? ఊడిపోవా? చెప్పండి. ఊడిపోతాయి? ఊడిపోవా? ఊడిపోతాయి. కానీ సమాధిలోంచి మాటతో బయటకు రప్పించాడు ఆయన. కానీ అదే మాటతో కట్లను కూడా ఓడదీయగలడు. కానీ ఆయన కట్లు ఓడదీయలేదు. ఏమంటున్నాడు? కట్లు మీరు ఓడదీయండి అన్నాడు. మీరు ఓడదీయండి. ఈ కట్లను మీరే ఓడదీసుకోవాలి. ఆయన వచ్చి ఓడదీయడు. అర్థమవుతుందండి? కట్లు ఓడదీసుకోవాల్సిన పని మీది. బయటికి తీసుకొచ్చే పని అది. ఓడ తీసుకునే కట్లు ఫ్రీగా, హ్యాపీగా, స్వేచ్ఛగా, స్వతంత్రులుగా తిరగడం అది మీ చేత, అది మీ చేతిలో ఉంది. ఇంకా మీరు బానిస బ్రతుకు బతుకుతున్నారంటే అది దేవుని తప్పు కాదు, అది మన తప్పే. మన తప్పేనండి.
కట్లలో బంధించబడిన క్రైస్తవుడు, స్వతంత్రత అనుభవించలేని దిక్కుమాలి స్థితిలో ఉన్న క్రైస్తవ్యం ఈరోజు. ఎన్ని కట్లు, చెప్పలేని కట్లు. ఒక్కొక్క కట్టు చెప్పుకుంటా పోతుంటే రాత్రి అయిపోయింది. టైం కూడా మనకు తెలియదు. అన్ని కట్లలో ఉన్నాడు ఈరోజు క్రైస్తవుడు. నేను మాట్లాడుతున్న క్రైస్తవ్యాన్ని గురించి, బయట వాళ్ళ గురించి కాదు. కాబట్టి మీరు నా వాక్యం నిలిచిన వారైతే మీరు నాకు నిజంగా శిష్యులని సత్యాన్ని గ్రహిస్తారు. సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. ఏంటి ఆ సత్యం? యోహాను సువార్త 17:17 చదవండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేయను. యోహాను సువార్త 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. సత్యం అంటే ఏంటి ఇక్కడ? సత్యము. అప్పుడు మిమ్మల్ని సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. ఏంటి ఆ సత్యము? నీ వాక్యమే సత్యం. ఇప్పుడు చెప్పండి, మనకు స్వతంత్రత ఎలాగునా? దేవుని వాక్యమే. వాక్యమే మనకు స్వతంత్రం ఇస్తుంది. అంటే వాక్యాన్ని ఎంత లోబడతానో అంతగా నేను స్వతంత్రం అనిపిస్తాను, స్వేచ్ఛ అనిపిస్తాను, ఆనందం అనిపిస్తాను, నెమ్మది అనిపిస్తాను, తృప్తిని అనిపిస్తాను. నా గుండెల్లో నేను ఎంతగా వాక్యాన్ని ప్రేమిస్తానో, నేను ఎంతగా వాక్యాన్ని నా జీవితాన్ని కమిట్ చేసుకుంటానో, ఎంతగా వాక్యాన్ని లోబడతానో దాన్ని బట్టే నా తృప్తి, నా ఆనందం, నా సంతోషం, నా స్వేచ్ఛ, స్వతంత్రాలు ఆధారపడి ఉన్నాయి. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. దట్ మీన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ సెట్ యు ఫ్రీ. వాక్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. వాక్యం మీ జీవితాన్ని పునీతనం చేస్తుంది, పవిత్రీకరిస్తుంది. మీకు నెమ్మది, స్వేచ్ఛ, ఆనందాన్ని ఇస్తుంది వాక్యం. ఎంతమంది ఇది క్రైస్తవులు అనుభవిస్తున్నారు ఈరోజు ఈ స్వేచ్ఛను, ఆనందాన్ని? ఆలోచించేద్దాం. శిష్యుడు కావాలంటే మొట్టమొదటి షరతు ఏంటి? వాక్యమందు నిలిచి ఉన్నవాడే శిష్యుడు అవుతాడు. నిజమైన శిష్యుడు. మీరు నాకు నిజంగా శిష్యులు అయి ఉంటారన్నాడు. సో రిమైనింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ద సైన్ ఆఫ్ ఎ ట్రూ డిజైబుల్షిప్. నిరశిష్యత్వానికి గుర్తు, ఆనవాళ్ళు, సూచన ఏంటి అంటే వాక్యమందు నిలిచి ఉండడం. వాక్యమందు నిలిచి ఉండడం మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎంతో సహనంతో, ఓర్పుతో మరి ఇంతసేపు వాక్యం విన్నారు. బాబు నిలవండి. వాక్యం విన్నారు. మనము ఒక షరతును ఈరోజు విన్నాము. మిగతా విషయాలను వచ్చే వారంలో కూడా మనము విందాము. ఈ విషయాలు మీరు ఎక్కువగా నోట్ చేసుకున్న విషయాలన్నింటి ఇంటికి వెళ్ళి మరి పర్సనల్గా మీరు స్టడీ చేయండి. అలాగా ప్రభు ఇంకా మరింతగా మనతో రాను దినాలు మాట్లాడండి కాక. అందరికీ వందనాలు. చిన్న మాటతో ముగిద్దాం. దేవానికి స్తోత్రములు. ఈ దిన క్లాసులో మీరు తోడుగా ఉండి శిష్యత్వం దాని యొక్క షరతుల్లో మొట్టమొదటి షరతును మేము చూసాం. అందుకొరకై నీకు వందనాలు. మీ దీవులతో నింపి మీరు బలపరిచి సహాయపడమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.